2014లో జనసేన పార్టీ స్థాపించిన కొద్ది కాలానికే టీడీపీ, బీజేపీ తరపున పవన్ కళ్యాణ్కు ప్రచారం చేశారు. అనంతరం మళ్లీ ఆ పార్టీ విధి విధానాలను ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏ పార్టీ సర్వే చేసినా జనసేనకు 9 నుంచి 13 లోపు కంటే ఎక్కువ సీట్లు రాలేదు. ఈ క్రమంలో తాజాగా వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని తెలిపాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచారించారు. పైగా జనసేన ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి పక్షం కాదని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. ఇలా ఎవరి మాటలు వారు చెప్పుకొస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి వెళ్లకూడదనేది జనసేన అభిప్రాయం. కారణం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో టీడీపీపై వ్యతిరేకత ఉంది. పైగా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు ఇప్పటికే బీజేపీ బలంగా లేకపోవడంతో ఆ పార్టీతోనూ జనసేన కలిసి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. పోనీ వైసీపీతో కలుద్దామని అందుకు పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. సరే ఒంటరిగా వెళ్దామనుకుంటే పట్టుమని 15 సీట్లు కూడా వస్తాయని చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి పోటీకి దిగడం మాని అయితే టీడీపీ, బీజేపీకి మద్దతివ్వాలా లేక ఆ 2 పార్టీలతో కలిసి పోటీకి దిగాలా అనే సందిగ్ధంలో జనసేన ఉన్నట్టు కనిపిస్తుంది.